అక్కడ ఖచ్చితంగా క్యారీ చేయాలి. యు గైస్ ఆర్ సిక్. ఆల్రైట్, సో when we talk about reports, yeah, so మనం నిన్న we spoke about the critical transactions and critical authorization objects. So as we also discussed in earlier classes, a transaction does not function without authorization objects. All right, so authorization objects play a vital role, and of course when I say it's authorization objects, that includes the field values kada. So let me open the document. A transaction alone cannot be a risk kada. సో మనం మాట్లాడుకున్నట్టు maybe lost. Maybe I lost. That's fine. All right. So transaction alone cannot be a risk. SU01, suppose okay, SU01 ఎవరెవరికి యూజర్స్ ఉందో కావాలని అడిగారు. Assume. All right. So we go with users by complex selection criteria. Again, users by complex selection criteria. We go to authorizations. We see S_T code SU01 కదా. ఇది ఎవరికి ఉందో కావాలి, ఏ యూజర్స్ ఉందో కావాలి. Alright, let's execute. ఇది we have 134 users with this SU01 access. బట్ SU01 ఇంటెన్షన్ ఏంది? ఎవడైనా క్రిటికల్ రిపోర్ట్ మనం అడుగుతున్నాడంటే ఇంటెన్షన్ ఏంది? వాడికి SU01 లో క్రియేట్, డిలీట్, చేంజ్ ఈ యాక్సెస్ ఉందా అనే దాని అర్థం. As we discussed, display access can never be a critical access. Display access can never be a part of an audit control. Only in one case, that is SDevelop debug display ఉన్నా కూడా critical అని కొన్ని ప్రాజెక్ట్స్ లో చెప్తారు, and that we will discuss now. So when it is critical, obviously the basic thumb rule is yes, that should be either change, create, delete, modify, whatever you call, change access, right? So ideal గా SU01 ఇంతమందికి ఉంది, కానీ అందరికీ చేంజ్ యాక్సెస్ ఉందా? నో, దట్ ఈస్ నాట్ మై పర్పస్ ఆఫ్ ద రిపోర్ట్. మై పర్పస్ ఆఫ్ ద రిపోర్ట్ ఈస్ చేంజ్ యాక్సెస్ ఎవరికి ఉందో వాళ్ళ లిస్ట్ కావాలి. ఇక్కడ టిక్ మార్క్ ఉన్నది కాబట్టి, అంటే టిక్ మార్క్ ఉంటే అర్థమైంది ఆల్రెడీ అక్కడ మనం ఏదో సెలెక్షన్ ఇచ్చాము, SU01 ఇచ్చాం కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది. సో నౌ హియర్ కమ్స్ ద టాపిక్ వెన్ వి డిస్కస్డ్ అబౌట్ అండ్. ఇమేజ్ ఇఫ్ యూ రిమెంబర్, ఈ అండ్ సినారియో గురించి మీరు అడిగారు. అప్పుడు నేనేం చెప్పాను? ఎండ్ అనేది రియల్ టైంలో వాడడం వదిలే, జనరల్ డే టు డే లైఫ్ లో ఎండ్ అనేది, ఆర్ అనేది మనం వాడకూడదు. ఏ యాక్సెస్ ఉన్నా కూడా ఇండివిజువల్ గా ఫైండ్ అవుట్ చేస్తాము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఆ రోజు నేను చెప్పింది ఏంది, ఇఫ్ ఎ యూజర్ ఈస్ సేయింగ్ దట్ హీ నీడ్స్ యాక్సెస్ ఫర్ 4 transactions like MM01, 02, 03, 04 and 05. MM01 కి ఏ రోల్ వస్తుంది, MM02 కి ఏ రోల్ వస్తుంది, ఇలా ఇండివిజువల్ గా రూల్స్ తీసి వి విల్ అగైన్ రూల్స్ తీసినప్పుడు చూస్తాం, కామన్ రోల్ ఏదైనా ఉందో చూసి అది అప్లై చేస్తాం. లేదు అంటే MM01 కి 02 కి ఒక రోల్ ఉంది, 03, 04, 05 కి ఒక రోల్ ఉందంటే 2 రూల్స్ ఖచ్చితంగా యూజర్ కి ఇవ్వాల్సిందే.
ఆల్ రైట్. కానీ when it comes to ది ఆడిట్ రిపోర్ట్స్, ది క్రిటికల్ యాక్సెస్ రిపోర్ట్స్ ఏమన్నాం మనం, ఒక ట్రాన్సాక్షన్ ఉంటేనే సరిపోదు, ట్రాన్సాక్షన్ డిస్ప్లేకి ఉండొచ్చు, చేంజ్కి ఉండొచ్చు. SU01 చేంజ్ ట్రాన్సాక్షన్ కదా, డిస్ప్లే ఎలా వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది, మనం చూసాం కదా. ఐ మైట్ యూజ్ ది S_user AGR ఆబ్జెక్ట్స్ లో యాక్టివిటీ నేను 03 పెడతాను మాన్యువల్ గా. సో ఆబ్వియస్గా it's a display access, right? Though you have SU01, it's not mandatory that you can create, change, log or password reset. అన్నిటికీ యాక్సెస్ ఉండాలి. యా, సో మనకి ఇప్పుడు కావాల్సిన రిపోర్ట్ ఏంటి? we need SU01 who has create access కదా. SU01 కి క్రియేట్ యాక్సెస్ ఉన్న యూజర్స్ లిస్ట్ కావాలి. మరి క్రియేట్ యాక్సెస్ ఏ ఆబ్జెక్ట్ ద్వారా వస్తుంది? సారీ, ఇక్కడ SU53 పిక్చర్ లోకి ఉండవు కదా, ఇవి ఆడిట్ రిపోర్ట్స్. SU53 అంటే మీకు SU53 పోగానే క్లియర్ గా ఈ ఆబ్జెక్ట్ మిస్ అవుతోంది, ఈ వాల్యూ మిస్ అవుతోంది అని సిస్టమ్ చెప్తుంది. కాబట్టి ఆ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ ఆ వాల్యూ పెట్టి మీరు రోల్ ఫైండ్ అవుట్ చేసి దాంట్లో సూటబుల్ రోల్ వాడికి రికమెండ్ చేస్తారు కదా. బట్ ఇన్ ఆడిట్ రిపోర్ట్ దిస్ సెలెక్షన్ క్రైటీరియా యూ షుడ్ నో. రైట్. సో SU01 లో యూజర్ క్రియేషన్ కి యూజ్ అయ్యే ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? ఎనీ గెస్? వాట్ ఈస్ S_user_user_authorizations. కరెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ లో మనము డిస్ప్లే వాల్యూ పెట్టామనుకోండి, ఆబ్వియస్ గా అది డిస్ప్లే యాక్సెస్, చేంజ్ ఉంటే చేంజ్ యాక్సెస్. రైట్. అప్పుడు ఎండ్ సినారియో వాడతాం కదా. ఎండ్ సినారియో వాడి ఇక్కడ యాక్టివిటీ క్రియేషన్ అనుకున్నాం కదా, ఆ 01 ఎవడుకుందో ఆ లిస్ట్ కావాలి. సింపుల్. 133 యూజర్స్. సో వీళ్ళందరికీ యూజర్ క్రియేషన్ యాక్సెస్ ఉంది SU01 ద్వారా. Same. You want delete option? As simple as that. I go back. ఈ ఆప్షన్ వెళ్ళండి, మళ్ళీ క్రియేషన్ కాదు డిలీషన్ ఆప్షన్ వరకు ఉందో చూడండి. 06 అంటే డిలీట్, 01 క్రియేట్, 02 చేంజ్, 03 డిస్ప్లే, 06 డిలీట్, 06. ఓకే, 1, 2, 3 ఇవ్వకండి, బ్లైండ్ గా దొరికిపోతారు. ఐ హావ్ సీన్ పీపుల్ గివింగ్ దిస్ 1 చేంజ్ కదా అని 01. సేమ్ డిలీట్ కూడా అందరికి ఈ 133 యూజర్స్ ఉంది. అప్పుడప్పుడు మనల్ని సిస్టమ్ రిపోర్ట్ అడిగినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఎప్పుడైనా యూజర్ లిస్ట్ వచ్చింది కదా, మళ్ళీ ఐ రిపీట్, ఈ యూజర్ లిస్ట్ రాగానే సపోజ్ నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, లేదంటే ఆడిట్ లో ఒక కంట్రోల్ ఉంది నాకు, SU01 క్రియేషన్ లేకపోతే డిలీషన్ యాక్సెస్ ఎవరికి ఉంది అనేది ఒక కంట్రోల్. ఆ కంట్రోల్లో మనం చేసేది ఏంది? వి పుల్ అవుట్ ద యూజర్ లిస్ట్ and see who is active, and we are focusing on dialog user. Dialog users name మనము ఆడిట్ లో తీసుకొస్తాము. సర్వీస్ యూజర్స్, సిస్టమ్ యూజర్స్ పట్టించుకోము. as basic understanding is that dialog user belongs to an individual. Service user, system user does not belong to an individual person. That is the entity of some group of people, entity of a task, entity of a purpose, whatever. But thumb rule is it is not on a single individual name. If something is happening with this service ID in the system, then the entire claim will be pulled. Who is using this service ID, why they used అనేది కంప్లీట్ టీము లేదంటే ఆ పర్టికులర్ మాడ్యూల్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ వహించాల్సి ఉంటుంది. అదే ఒక సింగిల్ డైలాగ్ యూజర్ నుంచి ఏమైనా సిస్టంలో చేంజెస్ జరిగితే వీఆర్ అకౌంటబుల్ ఫర్ దట్. బికాస్ మై ఐడి, I am the owner of my ID and I am accountable for any actions performed under that particular ID.
as simple as that. It's a basic understanding. Yeah. So మనకు ఆడిట్ లో కావాల్సింది ఏంది? ఆల్వేస్ ఫోకస్ వుడ్ బి ఆన్ డైలాగ్ యూజర్స్. యా. సో అప్పుడు నేను ఏం చేస్తాను? ఈ రిపోర్ట్ పుల్ చేస్తాను. I'm pulling this report. Yeah. As usual, spreadsheet. I would like to save this in the same name. Usually ga name pedtanu. Assume what is this system name? S4. Client 400 underscore S201 underscore delete access. ఇలా పెట్టుకుంటా. ఇది ఒక పద్ధతి గల పెట్టడం అన్నమాట. Yeah. We are putting in sensible name. This is always important. Not even SAP. You are working anything, right? It's simple organizing కదా. డెస్క్టాప్ మీద మన మ్యారేజ్ ఫోటోస్ ఉంటే మ్యారేజ్ ఫోటోస్ అని పెడతాం కదా, ఉత్త ఫోటోస్ అని పెట్టాం కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో యూ గివ్ ఎ సెన్సిబుల్ నేమ్. యా. You always check that. Nothing. There's no harm in doing that. Yeah. ఇమీడియట్ గా ఒక ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత క్లోజ్ చేసుకొని ఇట్ ఈస్ అప్ టు యూ. ఆల్ రైట్. సో few audit reports will also ask this పైన కనిపించే డేటాను కూడా అడుగుతారు. దట్స్ ఫైన్. ఐ డోంట్ నీడ్ దిస్ ఆల్ దిస్ స్టఫ్. ఈ అవసరం లేదు. ఎప్పుడు పిక్చర్లో రావు. డిలీట్. వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు. ఇది వ్యాలిడిటీ ఏమైనా ఉన్నాయా? ఒకటి బండ గుర్తు ఏంటంటే మనం ఎప్పుడైనా యూజర్ లిస్ట్ ఇచ్చేటప్పుడు వ్యాలిడ్ యూజర్ లిస్టే ఇవ్వాలి. వ్యాలిడ్ అంటిల్. ఓకే. ఇది 99 ఉంది కాబట్టి 25 బ్లాంక్ ఉంటుంది. రండి, బ్లాంక్ అంటే ఫుల్ వ్యాలిడ్ అనే కదా. ఏదో ఒకటి ఉంది. మనం డిసెంబర్లో ఉన్నాం. December 31st వ్యాలిడ్ ఉంది కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోం. ఓకే. వీడు ఇన్వాలిడ్ యూజర్. ఈ ఎంట్రీ కంచి డిలీట్ చేస్తాం. యాక్టివ్ యూజర్స్ ఇన్ ద సెన్స్ ఆల్వేస్ యూ హ్యావ్ టు చెక్ ద వ్యాలిడిటీ. నెక్స్ట్ టార్గెట్ ఏంది? మనకు కావాల్సింది డైలాగ్ యూజర్స్, అంటే సర్వీస్ యూజర్ లిస్టు ఇందులో నుంచి తీసేస్తా. ఈ రిపోర్ట్ కి చాలా మంది కింద మీద అయితే ఉంటారు. డోంట్ ప్రాక్టీస్, యు ఆర్ లాస్ట్ కదా. సో డన్ డీల్. దిస్ ఈజ్ మై ఫైనల్ రిపోర్ట్. హౌ మెనీ యూజర్స్ ఐ డూ హ్యావ్? I can see the count, right? 121 users. Simple. So there are 121 users with the SU01 delete access. This is my report. I will send this to my auditors or whoever asks, or this is one of the control and check. Yeah. Adhe vidhanga, when it comes to the critical వాటికి audit controls ఉంటాయి. ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా బై డిఫాల్ట్ గా మనకు ఉండేది ఏంటో తెలుసా? ట్రాన్సాక్షన్ వదిలే, ట్రాన్సాక్షన్ లేకుండా డైరెక్ట్ ఆబ్జెక్ట్ లెవెల్లో మనకు ఉండేది డీబగ్ యాక్టివిటీ. డీబగ్ అంటే ఏంది? ప్రోగ్రామ్ ని డీబగ్ చేయడం. రిమూవ్ దిస్ ఎంట్రీస్, ఎన్షూర్ దిస్ స్క్రీన్ ఈస్ ఫ్రెష్ వితౌట్ ఎంట్రీస్, అండ్ ఆల్వేస్ వెన్ యూ రిమూవ్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇట్. చెప్పాను కదా లాస్ట్ టైం, ఒక ఆబ్జెక్ట్ ఇస్తారు, ఆబ్జెక్ట్ ఇచ్చి అరే కింద ఏం మాట్లేదు అని టెన్షన్ పడతారు. జస్ట్ ఎంటర్, నో ఎంటర్. దట్స్ వై ఐ కీప్ టెల్లింగ్ ఎనీ ఎంట్రీ ఆఫ్టర్ యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఎంటర్. పోయింది కదా. ఎస్ అండర్ స్కోర్ డెవలప్. ఎస్ అండర్ స్కోర్ డెవలప్ అవగానే బేసిక్గా దట్ ఈస్ సంథింగ్ విత్ రిలేటెడ్ టు ప్రోగ్రామ్ లెవెల్ అని అర్థమవుతోంది కదా. ఎస్ డెవలప్ మీరు ఆబ్జెక్ట్ నిన్న చెప్పిన క్రిటికల్ ఆబ్జెక్ట్స్ అన్ని యూ నీడ్ టు పుట్ ఇంటు యువర్ రోల్ అండ్ సీ వాట్ ఆర్ ద ఫీల్డ్ వాల్యూస్ దట్ ఆర్ కమింగ్
ఆబ్జెక్ట్ టైప్ ఏమొస్తున్నాయి అనేది చెక్ చేయాలి. ప్రాక్టీస్ చేసే పద్ధతి అది. ఒకటి ఏంటంటే ఇది సింపుల్ కదా అని నెగ్లిజెన్స్ ఒకటి ఉంటుంది. ఒక నెల రోజుల తర్వాత మీకు అర్థమవుతుంది. కాల్స్ వచ్చినప్పుడు అరే ఇది మనం ప్రాక్టీస్ చేయలేదని మళ్ళీ ఫస్ట్ కాంచి వస్తారు. Then obviously you are going to approach me. Then that time we will see what we have you guys are run through how you have practiced. Yeah. 02 అనేది పక్కా క్రిటికల్ అన్నమాట. యాక్టివిటీ 02 ఆబ్జెక్ట్ టైప్ డీబగ్. S_develop is one of the utmost critical object in any of the project you take on earth, as simple as that. Yeah. ఇదేంది S_develop 02 యాక్టివిటీ ఏ యూజర్స్ ఉంది. We have got this many users. సేమ్ ప్రాసెస్ లో మళ్ళీ డౌన్లోడ్ చేస్తాం, మళ్ళీ ఇన్యాక్టివ్ యూజర్స్ చేస్తాం, మళ్ళీ తీస్తాం. S_develop డైరెక్ట్ గా చెక్ చేసినాం, ఏ ట్రాన్సాక్షన్ కాంబినేషన్ తో చెక్ చేయలేదు. సో S_develop ఉన్న క్రిటికాలిటీ అది. సేమ్ వే యూ టేక్ SCC4 లేదంటే SM30 అనుకున్నాం కదా. SM30 this is at most one of the critical transactions. Same 299 SM30 ఒకటి క్రిటికల్ అంటే SM30 కాంబినేషన్ అనేది. SM30 దేనికి? టేబుల్ మెయింటెనెన్స్. SM30 with a combination of S_tabu_dis. యాక్టివిటీ ఏంది? టేబుల్ కి ఎప్పుడు క్రియేషన్ ఉండదు, టేబుల్ మెయింటెనెన్స్ అంటారు దాన్ని, టేబుల్ క్రియేషన్. S_tabu_dis యాక్టివిటీ 02 అండ్ ఇది సపరేట్ ఇద్దాం. tabu_dis ఉండొచ్చు, tabu_nam ఉండొచ్చు. ఐడియలీ SM30 S_tabu_dis ఎంతమంది కదా, ఇది వచ్చింది కదా. రైట్, సేమ్ లిస్ట్. డెమో సర్వర్ కాబట్టి ఫుల్ యాక్సెస్. రియల్ టైమ్ లో ఇక్కడ ఏ డైలాగ్ యూజర్ కనపడద్దు. డైలాగ్ యూజర్ కనపడదంటే ఆన్ ద స్పాట్ యూ నీడ్ టు యాక్షన్. ఆన్ ద స్పాట్ S_tabu_dis తో పాటు S_tabu_dis అంతమంది లిస్ట్ వచ్చారు. ఆ లిస్ట్ తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ S_tabu_nam. దీని ద్వారా చేంజ్ యాక్సెస్ వస్తుంది, దీని ద్వారా కూడా వస్తుంది కదా. ట్రై టు ఎన్ష్యూర్ యు ఆర్ పుట్టింగ్ ఆ రైట్ వాల్యూస్ దేర్. 02 విడబెట్టి తప్పు డేటా పంపించు. ఆల్వేస్ డబుల్ చెక్ ద ఫీల్డ్స్. ఇలా రెండు లిస్టులు తీస్తాం కదా. SM30 with S_tabu_dis 02, SM30 with S_tabu_nam 02. ఈ రెండు ఇక్కడ ఈ సినారియోలో అయితే కామన్ లిస్ట్ వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు. రియల్ టైంలో మీకు దాని ద్వారా ఒక 2 యూజర్స్ వచ్చారు, దీని ద్వారా ఒక యూజర్ వచ్చాడంటే ఆ ముగ్గురిని తీస్తాం. ఇట్లా వందలు ఉండరండి ఈ పర్టికులర్ టెస్టింగ్. సో you have to compare this report and this report, and obviously you have to give combination of both the list. This is where your VLOOKUP, your Excel comes into the picture. ఆల్రెడీ ఇంతకుముందు చూసాం మనం లాగ్ ఆన్ డేటా, ఎవరు లాగ్ ఆన్ అయ్యారు, ఎప్పుడు లాగ్ ఆన్ అయ్యారు అనే SUM ఆప్షన్ లో చూసాం. Yeah. Any questions on this reporting part? So Sanjay, so we got some users. So how to delete their access on that? Let's follow its own course of process. Okay. First thing is, first ask would be
providing the list. Okay. Okay. Removing the access or keeping the access is totally business decision. Okay. Portraying the access, portraying the report, portraying the data is our responsibility. All right. Decision, as I always say, SAP security personnel do not decide anything in the system except deleting this test IDs, unwanted test IDs in the development and quality environment. Yeah. So, అవసరం లేనివి డెవలప్లో క్వాలిటీలో టెస్ట్ ఐడీలు ఉంటే ఏమైనా మీకు ఊరికే ఖాళీగా ఉన్నారు అది డిలీట్ చేయాలి, క్లీనప్ జాబ్ లాగా. జనరల్గా మనకు కూడా లీడ్ రెస్పాన్సిబిలిటీ అదని టు ఎన్షూర్ దట్ ద సిస్టమ్ ఈజ్ క్లీన్. యా. Yes. సో ఆ సందర్భంలో మాత్రమే మనం సెక్యూరిటీ టీం వాళ్ళు డిసైడ్ చేసుకొని ఆ ఐడీస్ అన్ని డిలీట్ చేస్తారు. మిగతా ఏ సందర్భంలో కూడా మనము ఫలానా యాక్సెస్ రిమూవ్ చేయండి అని ఎవరికి చెప్పము. మనకే వేరే వాళ్ళు చెప్తే మనం చూస్తాం, ఓహో వీడికి ఫలానా అప్రూవల్ ఉందా లేదా అనేది. సింపుల్. బ్యాంక్ కోడ్ టార్చర్ చేసినట్టు మనం టార్చర్ చేయాల్సి ఉంటుంది. అందుకే అంటున్నాం ఎస్ఏపి సెక్యూరిటీ అంటే, ఒక ప్రాజెక్ట్ లో ఎస్ఏపి సెక్యూరిటీ అంటే తక్కువ పని ఎక్కువ పద్ధతిగా ఉండేవాడు వాడే అయి ఉండాలి. ఎస్ఏపి సెక్యూరిటీ టీం దగ్గరికి రావాలంటే అవతలకి ప్యాక్ అవుతుంటది. ఓ బ్యాంకు ఒక చెక్ మనం మన చెక్కే, మన అకౌంటే, మన డబ్బులే. ఆ బ్యాంకు దగ్గర పోతే వాడు ఇట్ట పెట్టావు సంతకం, అట్ట పెట్టావు, ఈడ అడ్రస్ రాయి, బ్యాక్ సైడ్ చెక్ రాయి, మీ నానమ్మ నెంబర్ రాయి, అన్ని అడుగుతాడు కదా. ఐడియల్ గా హీఈస్ ఫాలోయింగ్ హిస్ ప్రాసెస్. సో మనం కూడా వాడు ఒక యాక్సెస్ రిక్వెస్ట్ ఫామ్ రేజ్ చేస్తాడు, వాడు ఏదోదో డీటెయిల్స్ పెడతా ఉంటాడు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ details are filled in a right format with the right data wherever applicable. If you see any deviation, hit back saying that please correct and come back. Nothing wrong. Andukane do not do anything on the friendly note. Yeah. Development lo quality lo evodo ping chesi password reset cheyamantaru, cheyandi. Dev quality is never audited. Development quality అనేది మన సపోర్ట్ టీం వాళ్ళు వాడే సిస్టమ్స్, అవి ఆడిట్ స్కోప్ లో ఎప్పుడు ఉండవు. అలాగని మనం ఎస్ఏపి వాళ్ళు ఎస్ఏపి న్యూలు ఇయ్యం, అది బ్లండరే కదా. మనం ఎక్కడున్నా మనం పద్ధతిగానే ఉండాలి. మన ఇల్లు మనల్ని అడిగేది ఎవరని వి డోంట్ డూ దిస్ నాన్ సెన్స్, రైట్? సో ఆబ్వియస్ గా దో ఇట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆర్ క్వాలిటీ, యూ మెయింటైన్ దట్ ప్రాసెస్ పర్స్పెక్టివ్, యూ ఫాలో దట్ స్టఫ్ వాట్ ఎవర్ ఈస్ అప్లికబుల్. పాస్వర్డ్ రీసెట్ డెవ్ క్వాలిటీకి పెద్ద అప్రూవల్స్ అక్కర్లేదు, ఎవడైనా పింగ్ చేసినా చేయొచ్చు. శాండ్ బాక్స్ అంటే ఇంకా తెలుసు కదా, శాండ్ బాక్స్ లో ఏం చేసినా కూడా ఎవరు అడగడు, కేసే లేదు. సో ప్రొడక్షన్, ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆడిటెడ్ ఇన్ ప్రొడక్షన్, ఎవ్రీ చేంజ్ ఈజ్ ఆడిటెడ్ ఇన్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యూఆర్ డూయింగ్ ఎనీ యాక్టివిటీ, దో ఇట్ ఈస్ లాక్ అండ్ అన్లాక్ ఆర్ పాస్వర్డ్ రీసెట్. అర్థమైందా? సో అది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. Got it. ఎనీ క్వశ్చన్స్ సార్? పనికుమార్ గారు, ఇంకా ఏమన్నా రిపోర్ట్ల మీద మీరు పనిచేశారా? మీరు లేదని చెప్పడం ఈజీ, ఎందుకు మళ్ళీ ఏదో పంచాయత్ మాత్రం కదా. హిమజా, యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ డే టు డే లైఫ్, హౌ టు ఫైండ్ అవుట్ authorizations, authorization objects, missing authorizations, finding out roles? One thing, yeah. All right. So, suppose నేను ఆల్వేస్ ఒకటే చెప్తాను, ఈవెన్ ఇంతకుముందు కూడా చెప్పాను, ఎప్పుడైనా ఒక యూజరు నాకు ఇది పనిచేయడం లేదు, నాకు ఎస్ఏపి యాక్సెస్ అవ్వడం లేదు, యూజర్ ఏమైనా చెప్పొచ్చు కదా. నేను ఫోన్ చేస్తాను ఊరికే సరదాగా, ఐసిఐసిఐ కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తాను. అసలు నా బ్యాంకు ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి కూడా మర్చిపోయి ఊరికేనే ఫోన్ చేస్తా. ఫోన్ చేసి అరే నా అకౌంట్ లాగిన్ అయితే లేదంటే, అరే అట్లే బేసిక్ థింగ్ ఏంది. మనం కూడా అలాగే బేసిక్ థింగ్ మనం కూడా ఫస్ట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ చెక్ విత్ ది యూజర్ మాస్టర్ రికార్డ్స్. ఎందుకంటే చాలా మంది ఈ తప్పులు చేస్తూ ఉంటారు. వాడు SU53 పట్టుకుంటారు, ఏదేదో చేస్తుంటారు, లేకపోతే వాడు ఎప్పటిదో పెట్టుండొచ్చు SU53, లేదు వాడి కొలిగ్ది పెట్టిండు, అది కూడా చూడరు. కొన్నిసార్లు ఎట్లంటే బ్లైండ్ గా యూజర్ రేజ్ చేసిన యూజర్ వేరే ఉంటది, వాడు ఇంకొని పంచాయతీ చేస్తూ ఉంటాడు. దట్ ఐడియలీ దట్ షుడ్ నాట్ బి ది కేస్, రైట్? వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చండి.
హెల్ప్ డెస్క్ వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు. మన దగ్గరకు వస్తుంది టికెట్, మనం ఏదో ఏదో అనాలిసిస్ చేస్తూ ఉంటాం పెద్ద పెద్దగా, ఇట్లా ట్రేస్ పెట్టాలి కాదు. ఫండమెంటల్ థింగ్, గో టు ద యూజర్ మాస్టర్ రికార్డ్. యూజర్ మాస్టర్ రికార్డ్ లో వాట్ ఈస్ ది ప్రైమరీ థింగ్స్ యూ చెక్? యూజర్ existed or not. యూజర్ ఎగ్జిస్ట్ అయ్యాడు కదా ఫస్ట్ థింగ్, ఉన్నాడు. యూజర్ లేకుండా కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ఎస్ఏపి అంటే, ఎస్ఏపీలో ఏమో ప్రాబ్లం ఉందా, వి మూవ్ అరౌండ్, వి గెట్ పానిక్, ఎంతో పెద్ద పెద్ద విషయాలు చూస్తూ ఉంటాం. యా, ఫస్ట్ థింగ్ ఏంది బేసిక్ గాడు ఎస్ఏపీలో ఇబ్బంది ఉందంటే ఏ సిస్టమ్ అనేది ప్రైమరీ డీటెయిల్స్ వాడు హెల్ప్ చేసుకొని అడుగుతాడు, వాడు ప్రొవైడ్ చేయాలి. యా, సెకండ్ థింగ్ ఏంది, సపోజ్ వాడు ఒక PS4 అని సిస్టమ్ అన్నాడు, PS4 లో మన ఐడి ఉందా లేదా ఫస్ట్ చెక్ చేస్తాం. వాని ఐడి ఏంటి అనేది ఆబ్వియస్ గా టికెట్లు ఉంటుంది, లేదంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ త్రూ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు కదా, దట్స్ హౌ వి సెర్చ్. ఆ ఐడి ఉంది. నెక్స్ట్ ఏంటి, వాడు వ్యాలిడ్ ఉన్నాడా లేదా, ఉన్నాడు. లాక్ ఉన్నాడా, అన్లాక్ ఉన్నాడా, అన్లాక్ ఉన్నాడు, వ్యాలిడ్ ఉన్నాడు. నెక్స్ట్ ఆడికి రోల్స్ ఉన్నాయా లేవా అసలు. కొన్ని సందర్భాల్లో రోల్స్ రిమూవ్ అయిపోయి ఉంటాయి, ఏదో కారణాలు ఉంటాయి, దానికి మనకు సంబంధం లేదు, కారణాలు తర్వాత వెతుకుతాం, కానీ బేసిక్ చెక్ కదా. అసలు ఏం రోల్స్ లేకుండా వాడు ఏం చేస్తాడు, చేయలేడు. కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఏం చూస్తావు, నిన్న మొన్న ఏమన్నా రోల్ వానికి ఎక్స్పైర్ అయిందా, రోల్ వ్యాలిడిటీ ఒకసారి చూసుకుంటాం. ఇదన్నీ చూడడానికి తిప్పి కొడితే 1 నిమిషం 2 నిమిషాలు కదా. బట్ డూ యూ థింక్ సంబడీ ఈజ్ ఎక్స్పెక్ట్ యూ రిజాల్వ్ టికెట్ ఇన్ హాఫ్ మినిట్? నో. ఐడియల్ గా ఎంత ఒక పాస్వర్డ్ రీసెట్ టికెట్ కూడా మనకు యావరేజ్ టైం తీసుకుంటే ఖచ్చితంగా ½ అన్ అవర్ ఉంటుంది. యా, ½ అన్ అవర్ ఎందుకు ఉంటుంది అంటే, టికెట్ ని అడ్రస్ చేయాలి, దాన్ని ఇన్ ప్రోగ్రెస్ లో పెట్టుకోవాలి, వాడికి మనం పాస్వర్డ్ రీసెట్ చేసాము, మళ్ళీ ఆ పాస్వర్డ్ ఏదో చాట్లను వానికి వాట్సాప్ మెసేజ్ కొట్టాం కదా, మళ్ళీ వాళ్ళకి ఒక మెయిల్ కొట్టాలి. ఆ మెయిల్ కొట్టేటప్పుడు ఓన్లీ యూజర్కే వెళ్ళాలి ఆ మెయిల్. దాని తర్వాత ఆ మెయిల్ నేను యూజర్ కి పంపాను విత్ న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి ఆ మెయిల్ ని మనం కాపీ చేసి మన టికెట్ లో పెట్టాలి. టికెట్ లో పెట్టినప్పుడు ఆ పాస్వర్డ్ కనపడకుండా మనం అక్కడ స్టార్ ఏదో కొట్టాలి, కొట్టి మళ్ళా టికెట్ ని రిజాల్వ్ స్టేటస్ లో పెట్టాలి, సేవ్ చేయాలి. ఐడియలీ yes, nobody expect you to do this in 5 minutes. Password reset can happen in a minute, but there is a process involved in it. End-to-end process అనేది ఒకటి ఉంటుంది. This is pretty much important, correct? సో మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ యూజర్ గెట్ బ్యాక్ అవుతాడు. గెట్ బ్యాక్ అయిన తర్వాత నాకు ఈ పాస్వర్డ్ పనిచేస్తలేదు అంటాడు, ఎందుకంటే మనం పాస్వర్డ్ కొట్టేటప్పుడు అందులో స్పేస్ కూడా యాడ్ అయిపోయింది. ఇవన్నీ ఉంటాయి. సో సంబడీ సేయింగ్ దట్, అరే నువ్వేం టికెట్లు అంటే, ఈ ఇష్యూ కూడా దట్ హ్యాపెండ్ ఇన్ వన్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్. అరే మాకు ఈ వారం ఎన్ని వచ్చినాయి టికెట్లు, we've got around 400, out of which how many are the password reset tickets అన్నాడు. I said there are around 40. Okay. So he said, no, forget about the password reset. ఇక సింపులే కదా, ఇక మీరు మిగతా చేయలేదు కదా, 40-50 పాస్వర్డ్లు ఉండే. I said ఓకే, చెప్పాను స్టెప్ వైజ్ ప్రాసెస్ ఫర్ పాస్వర్డ్ రీసెట్, స్టెప్స్ ఇన్వాల్వ్డ్ అని ఒక SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది కదా, అదొకటి తయారు చేసి నేను మా డెలివరీ మేనేజర్కి పంపించాను. అంటే దృష్టిలో ఏమనుకుంటా, పాస్వర్డ్ రీసెట్ కదా ఏముంది 1 నిమిషం అంటే, నేను అదే అన్నా, సరే నేను ఆన్లైన్లోనే ఉంటా, రెడీగా ఉంటా, పాస్వర్డ్ రీసెట్ 1 నిమిషం అయింది, టెక్నికల్ చూడండి కరెక్ట్ 10 నిమిషాలు నేను కమ్యూనికేట్ చేయగలుగుతా పాస్వర్డ్ రీసెట్. మ్యాటర్ అది కాదు, ప్రాసెస్ ఏడుస్తుంది ప్రతి దానికి. దిట్స్ ద బేసిక్ అండర్స్టాండింగ్. నేను ఈ విషయంలో, ఎందుకంటే మనం రిసోర్స్లు అడిగినప్పుడు ప్రాజెక్ట్లో ఎప్పుడైనా నాకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది, నాకు ఇంకో 2 రిసోర్సులు కావాలన్నప్పుడు ఇట్లాంటి తొక్కలో లాజిక్లు తీసుకొస్తారు. నేను వాళ్ళ పని అదే కదా, వాడు మేస్త్రి ఏం చేస్తాడు, తక్కువ లేబర్ని పెట్టి ఎక్కువ ప్రాఫిట్ పొందాలని చూస్తారు. దిస్ ఈజ్ యాజ్ ప్రతి కామన్ స్ట్రాటజీ, రైట్? అలాంటప్పుడు పాస్వర్డ్ రీసెట్ ఐడియల్ గా ఎంత ప్రాసెస్, ఎంత స్టెప్స్ వాడికి చెప్తే, దిస్ ఇస్ హౌ, రైట్? యూ టాక్ నాన్ సెన్స్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్, దట్ విల్ నాట్ టేక్ యూ నోవేర్. ఐడియలీ పుట్ ఇట్ ఆన్ ది పేపర్. అందుకే అంటారు ఆల్వేస్ పుట్ ఇట్ ఆన్ ది బ్లాక్ అండ్ వైట్, దట్స్ ఇట్, రైట్? దాని తర్వాత అంతే, ఏదో మీటింగ్లకు వెళ్ళినప్పుడు దట్స్ వాట్ ఐడియలీ అది అంటాం కదా, తెల్లోళ్ళు దే ఆల్వేస్ గో విత్ ది ఇన్స్ట్రక్షన్స్, దే డోంట్. మనోళ్ళు మీటింగ్ లో చాట వార్తను చదువుతా ఉంటారు. నాట్ మిస్, బట్ ఐడియలీ యా. సపోజ్ ఒక రోల్ దగ్గరికి వద్దాం.
See, this would be the last, I said, right? This would be the last class from the ECC perspective. Yeah. ఈలోపు ఏం డౌట్ ఉన్నావు అనండి, విల్ క్లారిఫై. సో డిఫాల్ట్ గా ఒక ఛాలెంజ్ ఉంటుంది తెలుసా, ఇది చాలా ఇంపార్టెంట్. somehow I missed this. Yeah. Suppose యూజర్ SU53 పంపాడు కదా, పంపిన తర్వాత మన కర్తవ్యం ఏంది, వాడికి యాక్సెస్ మిస్ అవుతుంది కాబట్టి SU53 వచ్చింది. దట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్. మనం ఏం చేస్తాం జనరల్ గా, వీడికి యాక్సెస్ రావాలంటే అప్రోప్రియేట్ రోల్ ఏంటి కదా, అప్రోప్రియేట్ రోల్, కరెక్ట్ రోల్ కదా. సో క్వశ్చన్ టు యూ హిమేజ్, if you are working on a support project which you are already doing right now, you have an issue. ఓకే, యూజర్ కి ఒక SU53 లో ఒక ఆబ్జెక్ట్ ఒక వాల్యూ మిస్ అవుతుంది. ఓకే Okay. దెన్ వాట్ ఆర్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఆన్ దట్ టు రిజాల్వ్? I will. యూజర్ కి ఒక అప్రోప్రియేట్ రోల్ రికమెండ్ చేయాలి. I will go to roles by complex selection, ఓకే, and based on SU53, I will enter the missing object in the in objects. all right, okay, assume user is missing this object, assume. Okay, And also I will check the valid assignment. no, wait, stop. Okay. I will give the missing activity. 02 మిస్ అయింది అనుకుందాం. Yeah. Okay. 02. Purchasing group. Some assume usually the purchasing groups are like, all right, SG01 ఏదో. Yeah? And I will check on Star age. with assignment. Even though I don't have reference user, I will click on with valid assignment of. With valid assignment అంటే ఏంటి? అంటే అందరికి అసైన్ అయిన ఉన్న రోల్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎవరికి అసైన్ కానీ కొన్ని రోల్స్ ఉంటాయి కదా, అవి కనబడవు. విత్ వ్యాలిడ్ అసైన్మెంట్ ఆఫ్ అంటే ఏ ఒక్కరికి ఉన్నా కూడా ఇస్తుంది. అందరికి కాదు, ఏ ఒక్కరికి. అదే ఐ మీన్ ఎంటీ ఉన్న రోల్ ఎవరికి లేని రోల్ కనబడదు. ఓకే, ఇది ఇస్తే సిస్టమ్ లో ఉన్న ప్రతి రోల్ వస్తుంది. ఇంకా అంటే సిస్టమ్ లో ఎవరికి అసైన్ అయిన రోల్ సిస్టమ్ లో ఉంటాయనా? ఉండొచ్చు కదా అన్న, కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇప్పటి వరకు ఎవడు చేయని పని నేను చేస్తున్నా, ఓకే, ఫస్ట్ టైం, అప్పుడు నాకు ఆ రోల్ ఇవ్వరా? లేదు, ఎగ్జిస్టింగ్ రిలేటెడ్ యాక్సెస్ ఎగ్జిస్టింగ్ రోల్ లో ఉన్నప్పుడు అదే ఇస్తాము. యువర్ ఓవర్లాపింగ్. ఇప్పటి వరకు సపోజ్ సిస్టమ్ లో 100 మంది యూజర్స్ ఉన్నారు. ఓకే, 101 సరే, ఆ 100లో ఒకడు వచ్చి నాకు ఈ ఇష్యూ ఉందని చెప్పాడు. ఓకే, మిగతా 99 మందికి ఆ యాక్సెస్ అవసరం లేదు కూడా అప్పటి వరకు. ఓకే ఓకే, అంటే ఎవరికి లేని రోలు కొత్తోడు అడిగితే ఇవ్వద్దా, ఇవ్వరా? అంటే అది వ్యాలిడ్ రోల్ అయితే ఇవ్వచ్చు. అంటే ఒకవేళ సిస్టమ్ రోల్ కాకుండా. వాట్ డు మీన్ బై వ్యాలిడ్? ఇక్కడ విత్ వ్యాలిడ్ అసైన్మెంట్ అని చెప్తున్నావు కదా, అందులో కూడా రోల్ టైప్స్ ఉంటాయి కదా అన్న. See again, you are overlapping again. Point ఇక్కడ ఆగి నువ్వు అన్నావు విత్ వ్యాలిడ్ అసైన్మెంట్ చెక్ చేసుకుంటా అన్నావు. అవును. విత్ వ్యాలిడ్ అసైన్మెంట్ అంటే ఏంది? ఎవడికో ఒకడికి ఉన్న రోల్. లెట్ మీ కంప్లీట్. ఎవడికో ఒకడికి ఉన్న రోల్ ఇవ్వమని నువ్వు సిస్టమ్ ని అడుగుతున్నావు. ఓకే, నేనేమంటున్నా, నువ్వు చెప్పిన దానికి నేను నీకే ఛాలెంజ్ ఇచ్చిన అంటే ఎవడికి లేని రోలు వీడు అడగకూడదా, వీనికి ఇవ్వకూడదా? ఇవ్వచ్చు, కానీ ఆ రోల్ ఇవ్వగలిగింది అయితేనే ఇవ్వచ్చు. అంటే లైక్ దాని క్రిటికల్ లేకుండా, అది సిస్టమ్ రోల్ కాకుండా
ఒక డైలాగ్ యూజర్ కి అసైన్ చేసే రోల్ అయితే ఇవ్వచ్చు అని అంటున్నాను. అగైన్ యూఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఏమో అన్న మరి ఇంకా మీరు అనే పాయింట్ నాకు అర్థమైంది. ఎవరికి ఇవ్వండి ఇతనికి ఇవ్వచ్చా లేదా అంటున్నారు. నేను అనే పాయింట్, నేను అడిగిన క్వశ్చన్ నీకు అర్థమైంది కదా? అర్థమైంది. సో నువ్వు అనే ఆన్సర్ నాకు అర్థమైతే లేదు. ఉల్టా మళ్ళీ ఏమన్నా క్వశ్చన్ అర్థమైతే లేదా అనుకుంటున్నావు. యు ఆర్ అగైన్ క్వశ్చన్ అర్థమైంది అన్న, కానీ ఇవ్వచ్చు అన్న. ఒకవేళ వ్యాలిడ్ రోల్ అయితే అతనికి కావాల్సిన యాక్సెస్ అందులో ఉంటే ఇవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. దెన్ యు ఆర్ యూజింగ్ ఎ రాంగ్ ఆప్షన్ కదా. అవును, అంటే ఒకవేళ ఇందులో రాకపోతే నెక్స్ట్ ఆబ్వియస్ గా అదే ఆ బటనే చూస్ చేసుకుంటాం, ఆ రేడియో బటన్. అవును, అప్పుడు నాకు స్టెప్ ఎక్కువ అవుతుంది కదా. నేను హయత్ నగర్ పోవాలంటే ఉప్పల్ చౌరస్తా పోతున్నా. కానీ అక్యురేట్ గా ఉంటది కదా అన్న. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే కొత్తది అసైన్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. దట్ ఈస్ వాట్. అవసరం ఉంటుందా లేదా అనేది వేరే ఆప్షన్. వెన్ దేర్ ఈస్ ఎ సెర్చ్ షుడ్ బి ఆన్ అప్రాప్రియేట్ లెవెల్, రైట్? నువ్వు అన్నావు ముందే చూస్ చేసుకుంటావు అన్నావు. నేను ఇదే కొడతా అంటున్నా. ఐ డోంట్ కేర్. ఇది కొట్టినా కూడా లోపల రోల్స్ వచ్చినాక అది యూజర్స్ కి అసైన్ ఉందా అని అక్కడైనా ఒక స్టెప్ చెక్ చేయాల్సిందే. అవును, అదే అంటున్నా. అప్పుడు ఒక రోల్ బై రోల్ వెళ్తావు కదా. ఓకే, అలా కూడా ఫాలో అవుతా అన్న. ఇలా అయితే అలా అవుతా. నేను మళ్ళా అక్కడ దిగి ఇంకో ర్యాపిడో ఎక్కి మళ్ళా చేస్తే ఈ ల్యాగ్ ఉంటది కదా. అదే నువ్వు అన్నట్టు తిరిగిపోయినా కూడా ఇబ్బంది ఉండదు. అదే ఆటోలో తిరిగిపోతా, లేకపోతే ఆగి కొత్త ఆటో ఎక్కాలి. సో టెక్నికలీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ హియర్ ఈస్ యువర్ సెలెక్షన్ షుడ్ ఆల్వేస్ బి ఆల్ రోల్స్ రిగార్డ్లెస్ ఆఫ్ యూజర్ అసైన్మెంట్. ఐ డోంట్ కేర్. కానీ మీరు ఎప్పుడైనా వెన్ యూ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇష్యూస్, రైట్, by the time you should know what roles ideally are given to a user కదా. సో ఈ సినారియోలో యూజరు బిజినెస్ యూజరు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. రెండోది, బిజినెస్ యూజర్ కి సపోర్ట్ యూజర్ కి తేడా తెలియకపోతే మనం వర్క్ వీఆర్ నాట్ సపోజ్ టు స్టార్ట్ ఎనీ వర్క్. పాయింట్ నెంబర్ 1. ఇక్కడ మనకు తెలుసు మన రోల్స్ ఏంది చెప్పాను కదా. కస్టమ్ రోల్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ జీ. ఓకే. రెండో విషయం, ఆల్రెడీ యూజర్ గ్రూప్ ఏంది, యూజర్ కి పాత రోల్స్ ఏమున్నాయి చూడాలి ఒకసారి. ఓకే, సపోజ్ and I'm telling you how we can minimize the selection criteria కదా. సో assume ఇలా యూజర్ దగ్గరికి వెళ్ళి జనరల్ గా ఇక్కడ యూజర్ గ్రూప్ ఉంటది కదా. యూజరు సింగపూర్ కి సంబంధించినోడైతే IT_SG అనో సింగపూర్ IT అనో ఏదో రిలవెంట్ ఉంటది. సరే, ఇక్కడ కూడా లేదు. మళ్ళా ఇక్కడికి వెళ్తాం రోల్స్ దగ్గరికి వెళ్తే వాడికి మనం క్రియేట్ చేసుకున్న ఇవి ఉన్నాయి కదా, మాస్టర్ డిరైవ్ రోల్స్ కదా జనరల్ గా రియల్ టైమ్ లో వాడేది. నువ్వు టాస్క్ రోల్ అనుకో, కాంపోజిట్, వాట్ ఎవర్, ఎండ్ ఆఫ్ ద డే ఆథరైజేషన్స్ అన్ని ఒక సింగిల్ రోల్ లోనే ఉంటాయి. దట్ ఈస్ యువర్ టాస్క్ రోల్. ఇక్కడ వీనికి ఏమున్నాయి, ఆల్రెడీ సింగపూర్ రోల్స్ ఉన్నాయా, మలేషియా రోల్స్ ఉన్నాయా, నార్త్ అమెరికా రోల్స్ ఉన్నాయా, కొంతమందికి 2 కలిపి ఉంటాయి, కొంతమందికి 4 కలిపి ఉంటాయి. ఐడియల్ గా మనం పద్ధతిగా చూస్తే వెన్ ఐఎమ్ ఇండియన్ యూజర్ మై రోల్స్ విల్ ఎండ్ అప్ విత్ IN కదా. డిరైవ్ రోల్సే కదా ఇచ్చేది, మాస్టర్ రోల్స్ ఇయ్యం. దట్ ఈస్ కీ పాయింట్. ఇఫ్ ఐ మిస్డ్ ఇట్, అండర్లైన్ ఇట్. We don't give template roles, master roles or parent roles. They are only for reference. We always assign the derived roles or child roles, whatever you call. So ఈ child roles derived roles ని మాత్రమే మనం అసైన్ చేస్తాం బిజినెస్ కదా. సో సపోజ్ నాకు యాక్సెస్ మిస్ అయిన యూజర్, నాకు డేటా తెలిసిపోయింది కదా, అందుకని యూజర్ మాస్టర్ రికార్డ్ ఆల్వేస్ చెక్ చేసుకోవాలి. మనకు తెలుస్తుందా, అరే వీడు సింగపూర్ ఎట్లా తెలుస్తుంది? ఉన్న రోల్స్ బట్టి లేదా లాగన్ డేటా బట్టి. ఈ లాగన్ లో యూజర్ గ్రూప్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తా. 100కి 90 ప్రాజెక్టులు అయితే ఖచ్చితంగా యూజర్ గ్రూప్ బట్టి యూజర్ ఏ రీజన్ వాడు చెప్పగలుగుతాం. సో అజ్యూమ్ యూజర్ ఇస్ సింగపూర్. SG రోలే కదా డైరెక్ట్ గా కావాల్సింది మనకు, సింగపూర్ రోలే. చూద్దాం G* లో సింగపూర్ రోల్, ఎందుకంటే ఆ పర్టికులర్ యూజర్ ఈజ్ మిస్సింగ్ దట్ పర్టికులర్ యాక్టివిటీ. ఏమి ఉన్నాయో చూద్దాం. ఏమి లేవు, యాక్టివిటీ దేంట్లో లేదు. G* రోల్ వెతుకుదాం. ఊరికే ఉన్నాయి 2 రోల్స్. మీరు అన్నట్టు ఇక్కడి నుంచి డబుల్ క్లిక్ చేస్తాం కదా.
నీ పాయింట్కి వచ్చాం కదా ఫనీ, ఎస్యూఎం నుంచి మనం పిఎఫ్సిజికి వస్తాం డైరెక్ట్ గా. విల్ గో రోల్ బై రోల్. అంటే హిమజ నువ్వు చెప్పిన ప్రకారం ఏంటంటే ఒకసారి ఈ లిస్ట్ తీసి మళ్ళీ రోల్ బై రోల్ వెళ్తా, ఇంకోసారి ఆ లిస్ట్ తీసి రోల్ బై రోల్ వెళ్తా. సో దట్ పాయింట్ నెంబర్ 1. దీంట్లో ఒక స్టెప్, దీంట్లో టైం వేస్ట్. రెండోది కన్ఫ్యూషన్. ఫస్ట్ లిస్ట్ ని మళ్ళీ తీసి పెట్టుకోవాలి, సెకండ్ లిస్ట్ ని తీసి పెట్టుకోవాలి. సో రియల్ టైంలో ఒక మిస్సింగ్ యాక్సెస్ కి ఎన్ని రోల్స్ వస్తాయి? 1-2 రావు కదా. 1-2 వచ్చినట్టు మీరు అదృష్టవంతులు. ఒకసారి 30 రోల్స్ వస్తాయి. ఆల్ రైట్. సో కమింగ్ టు దట్ పాయింట్, లెట్ ఇట్ టేక్ టైం. మనం ఈ స్క్రీన్ లోనే ఉన్నాయి కదా, ఇన్ని ఉన్నాయి కదా, దీంట్లో బొచ్చెడు పంచాయతీ ఉంది. ఏదో అనుకున్నాం ప్రస్తుతానికి, ఇదే ఆబ్జెక్ట్ అనుకున్నాం. రోల్లోకి వెళ్ళి ఓ ఆబ్జెక్ట్ మిస్ అయింది కదా, ఒకసారి లుక్ వేస్తాం. బేసిక్లీ రోల్లో ఏమున్నాయని చూడండి. ఈడ బ్లైండ్ గా యాక్టివిటీ స్టార్ ఫుల్ యాక్సెస్ ఉన్నాయి కాబట్టి, ఫుల్ యాక్సెస్ ఉంటే బై డిఫాల్ట్ గా రోల్ వచ్చేస్తుంది కదా. సో మేబీ మనం ఒక ట్రాన్సాక్షన్ కి తీసుకుందాం, నాట్ ఫ్రమ్ వాడికి ఒక ట్రాన్సాక్షన్ మిస్ అయిందని అనుకుందాం కదా. MM01 మిస్ అయింది. ఎవరికి మిస్ అయింది అది? సింగపూర్ రోడ్కి మిస్. అసలు ఎవరికి ఇవ్వలేవు, ఊరికే కస్టమ్ రోల్ ఎత్తుకుదాం. నేనైతే ఈ కాంపోజిట్ కూడా తీసేస్తాను. ఓకే, ఐడియలీ ఇమేజ్ క్వశ్చన్స్ కాంపోజిట్ తీసేస్తే ఏమన్నా ప్రాబ్లమా? మేము కూడా తీసేస్తాను. ఎందుకంటే నాకు ఇట్లా కనిపించేటప్పుడు తక్కువ లిస్ట్ కనిపిస్తే దాంట్లో నాకు ప్రశాంతంగా ఉంటుంది. రియల్ టైంలో ఈ కాంపోజిట్లు, సింగిల్స్ ఇవన్నీ పెడితే ఆ లిస్ట్ అంతా కిందంతా చాట మాత్రం వస్తుంది. దాంట్లో మనకు కావాల్సిన రోల్ ఎత్తుకోవాలంటే అదే అంటున్నావు కదా, 40 రాళ్ళల్లో మన రాయి ఎత్తుకాలంటే టఫ్, 10లో మనది ఎత్తుకాలంటే కనబడుతుంది. కానీ అన్న నేను రియల్ టైమ్ లో వర్క్ చేసేటప్పుడు ఆ రోల్ ట్యాబ్ లో అసలు ఏమి ఇవ్వ. నాది ఇక్కడ కాంపోజిట్ అన్చెక్ చేసినాక డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తా. లిస్ట్ వస్తుంది కదా, అందులో టాస్క్ రోల్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇచ్చేస్తా. వ్యాలిడ్ అసైన్మెంట్ పెడతా కాబట్టి మహా అయితే 1-2 వస్తాయి అంతే. అదే 1-2 వస్తే అదృష్టవంతులే. జనరల్ గా మీకు 40-50 వస్తాయి. ఓకే, సో మీరు క్రిటికల్ యాక్సెస్ అనుకో 1-2 వస్తుండొచ్చు. ఆల్ రైట్, బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, దిస్ ఈస్ ద రైట్ వే ఆఫ్ ఫైండింగ్ అవుట్ అ రోల్. ఇక్కడ నా టాస్క్ రోల్స్ ఏంది అనేది నాకు తెలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ స్టార్ కొడతాం, కస్టమైజింగ్ రోల్స్ అంతే కదా. నాకు ఎస్ఐపి రోల్స్ ఎందుకు? ఎస్ఐపి రోల్స్ అక్కడ 200 వస్తాయి. 200 రోల్స్ పట్టుకుంటావా? ప్రాబబ్లీ మీరు ఇది చెక్ చేస్తున్నారు కాబట్టి, విత్ వ్యాలిడ్ అసైన్మెంట్ చెక్ చేస్తున్నారు కాబట్టి మీకు 2 రోల్స్ వస్తాయి అంటున్నారు. కానీ ఆ 2 రోల్స్ లో ఈ యాక్సెస్ తో పాటు ఇంకో యాక్సెస్ కూడా ఉంటది కదా. దీనికి ఒక స్టాండ్ అలోన్ రోల్ ఉండొచ్చు కదా. వ్యాలిడ్ పెట్టినప్పుడు ఎస్ఐపి రోల్స్ కూడా వస్తాయి అన్న, అంటే సిస్టమ్ యూజర్ కి అసైన్ అయిన రోల్స్ కూడా వస్తాయి. కరెక్టే మీరు చెప్పింది. ఇక్కడ పైన మేము నేను చెప్పిందే రైట్. ఓకే, సో సింగిల్ రోల్స్ సెలెక్ట్ చేసుకొని జీ స్టార్ ఇచ్చేస్తాం. ఓకే, జీ స్టార్ ఇచ్చేస్తే ఇన్ని రోల్స్ వచ్చినాయి. ఎన్ని ఉన్నాయి? 13 వచ్చినాయి. అయినా నాకు కన్ఫ్యూజన్, ఇవన్నీ ఎందుకు మళ్ళీ? ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ చూస్తాం, ఇది అర్థం కాకపోతే ఎస్యూఐఎం రిపోర్ట్లు అంటే ప్రాపర్ రోల్ మనం ఎప్పుడైనా రికమెండ్ చేయలేకపోతే వీఆర్ గాన్. యూ కెనాట్ రిజాల్వ్ వన్ ఆథరైజేషన్ ఇష్యూ ఆల్సో. ఆల్ రైట్, బ్యాక్ వెళ్తాం. నా యూజర్ ఏంది? సింగపూర్ రోడ్. ఓకే, చూసాం కదా ఫర్ ఎగ్జాంపుల్. దెన్ ఐసే ఎస్జీ సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్ రైట్, దెన్ ఒకటే కదా వచ్చింది రోల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అందుకనే యూజర్ మాస్టర్ రికార్డ్ ఒకసారి చూసుకోవాలి. యూజర్ ఏ ఏరియా సంబంధించినోడు, వాడు ఏ దాని యూజర్ గ్రూప్ బట్టి కానీ వానికి ఉన్న ఎగ్జిస్టింగ్ రోల్స్ బట్టి కానీ చూస్తాం కదా. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటే వచ్చింది కదా, ఇక నాకు పంచాయతీ లేదు, ఉన్నది ఒకటే దారిలో వెళ్తాను నేను. డైరెక్ట్ ఈ రోల్ తీసి యూజర్ మోకాన్ని కొట్టి, బాస్ ప్లీజ్ అప్లై ఫర్ దిస్ రోల్ అని అంటాం. లేదు మనమే చేస్తాం అనుకో, అంటే ప్రాజెక్ట్ ఇట్ డిఫర్స్. మనమే చేస్తాం అనుకో చెప్పేస్తాం. జనరల్గా ఎట్లా ఉంటుందంటే, మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ లో ఏంటంటే మనం ఏదో రిక్వెస్ట్ రైజ్ చేస్తాం. మనలాగా చెప్పాను కదా, అపాక్ 2-3 కీ యూజర్స్ ఉంటారు. దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఎస్ఏపి సెక్యూరిటీ, బట్ ఎస్ దే కెన్ మేనేజ్ ఎస్ఏపి సెక్యూరిటీ. అరే మీ ఆస్క్ యువర్ కీ యూజర్ టు అప్లై ఫర్ దిస్ రోల్ అంటాం. కొన్ని సందర్భాల్లో యూజర్ స్వతహాగా ఒక టూల్ ఉంటుంది, టూల్ నుంచి వాడు అప్లై చేసుకుంటాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ ఎస్, రికమెండింగ్ దిస్ అప్రోప్రియేట్ రోల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
చాలా ఇంపార్టెంట్. వాడికి పుసుక్కున 10 రూపాయలు అడిగితే నువ్వు 100 రూపాయలు ఇచ్చావు అనుకో, గలత్ రూల్ ఇచ్చినావు అనుకో, దెన్ యు ఆర్ గాన్. అది ఎక్కడికి పోతుంది? అప్రూవల్ పోతుంది. అప్రూవల్ పోయినప్పుడు యూజర్ని అడుగుతారు, అరే భయ్ నీకు ఎందుకు రాయి అంటే నాకేం తెలియదు, వాడు సెక్యూరిటీ లోడ్ ఉన్నాడు వాడు ఇచ్చేసి నేను అడిగితే. అప్పుడు వాడు ఒక ఎస్కలేషన్ చేస్తాడు. అది ఎక్కడి నుంచి వస్తుంది? పిఎంఓ ఆఫీస్ నుంచి వస్తుంది. మీ ఎమ్మెల్యే టికెట్ క్యాన్సల్, యాజ్ సింపుల్ as that. సో దిస్ రికమెండింగ్ అ రోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ మై క్వశ్చన్ ఎక్స్టెండ్స్ ఫర్ యూ హిమజ. ఇక్కడ మనకు అజ్యూమ్ వీ హ్యావ్ గాట్, ఈ సినారియోలో నాకు ఒక్క రోల్ వచ్చింది, పర్వాలేదు, రైట్. సపోజ్ నాకు SU01 యాక్సెస్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. ఈ సినారియోలో నాకు 8 రోల్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను దీంట్లో ఏది రికమెండ్ చేయమంటావు? ఫర్గెట్ అబౌట్ దిస్. SU01 అనేది సపోర్ట్ కదా, అది సింగపూర్ కి వీళ్ళకి సంబంధం లేదు. ఎజ్యూమ్ ఇదే సినారియో అనుకోండి. ఇదే సినారియోలో మీకు 8 రోల్స్ వచ్చినాయి. దీంట్లో ఏం చూస్ చేసుకుంటావు? వాట్ వన్ యూ రికమెండ్ ఫర్ ద యూజర్? మాక్సిమం నెంబర్ ఆఫ్ యూజర్ కి ఏది అసైన్ ఉందో అది ఇస్తాం. అది కరెక్ట్ గా తెలియదు, బట్ ఆ ప్రాసెస్ ఫాలో. కరెక్ట్ కాదు, ఇది తెలిసింది కదా, కరెక్ట్ కాదు. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్రైటీరియా చూసి? అంటే మాక్సిమం ఎంతమందికి ఉంటే ఈ అంతమందేనా? అంటే యూ డోంట్ సీ ది కంప్లైన్స్ ఫ్యాక్టర్ అండ్ ఎనీథింగ్? లేదా సెకండ్ కేసుకి వెళ్తే రిఫరెన్స్ యూజర్ అడుగుతాము, వాళ్ళది పెట్టి ఏం రూల్ వస్తే ఆ రూల్ ఇస్తాం. అంతే. వీడు 5 అడిగినా 10 అడిగినా పర్వాలేదు, అంతకుముందు యూజర్ కి 100 ఉంటే నీకు కూడా 100 రూపాయలు ఇచ్చి పంపిస్తాను. అది టోటల్లీ బ్లెండర్. నెక్స్ట్ ట్రై ఫనీ, యూ కెన్ ఆల్సో గివ్ ఎ ట్రై. అరవింద్ ఫనీ. అంటే ఈచ్ రోల్ చెక్ చేయాలి, టీ కోడ్స్ ఎన్ని ఉన్నాయి ఒక్కొక్క రోల్లో, ఇంకా అదే ఆప్షన్ ఉంటుంది. ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్, వాడు అడిగే యాక్సెస్, యాక్టివిటీస్, ఫీల్డ్ వాల్యూస్ తో చెక్ చేస్తున్నా. అవన్నీ ఉంటేనే కదా ఇవన్నీ వస్తాయి. అవన్నీ అంటే తక్కువ ఉన్న టీ కోడ్స్ ప్రిఫర్ చేయాలి. తక్కువ ఉన్న టీ కోడ్స్ రోల్ ఉంటుంది కదా, ఎక్కువ ఉంటే ఎక్స్ట్రా యాక్సెస్ కూడా ఇచ్చేయనట్టే కదా అన్నెసెసరీగా. యా, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. పాయింట్ ఏంది? ఇక్కడ 8 రోల్స్ వచ్చాయి, వాడు అడిగింది SU01. ఎప్పుడైనా సిస్టమ్ లో ఒక ట్రాన్సాక్షన్ కి ఒక రోల్ ఉండే సందర్భాలు 1-2 ఉంటాయి, లేకపోతే 1-2% ఉంటాయి. మిగతా 98% ఆఫ్ ద రోల్స్ విల్ హ్యావ్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్, మల్టిపుల్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్. లోపల పంచాయతీలు అంటుంటాయి, ట్రాన్సాక్షన్స్ ఉంటే లోపల నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ అవుట్ ఆఫ్ ద 100 cases you see 1 or 2 cases where you have a fresh role for ఒక స్టాండ్ అలోన్ ట్రాన్సాక్షన్ కి ఒక రోల్ సపరేట్ గా ఉంటుంది. మరి ఆ ట్రాన్సాక్షన్ రోల్ మరీ క్రిటికల్, ఇది అట్మోస్ట్ క్రిటికల్ రోల్, ఇది ఎవరికి ఉండకూడదు అనుకుంటే. సపోజ్ మనం డీబగ్ ఉంది, డీబగ్ అనేది ఒక రోల్ లో పెట్టి అట్లా సపరేట్ గా పెడతాం. ఇది ఎవరికి ఇవ్వద్దు, ఏమన్నా ఆన్ డిమాండ్ అడిగితే ఇద్దాము, ఏమన్నా పంచాయతీ అయితే ఇద్దాం, ఎస్కలేట్ అయితే అట్లా పెట్టుకుంటాం కదా. Yes. So what you said is right. So when somebody is asking, yeah, so వాడికి మన బిల్లు 4 రూపాయలు అయితే 5 రూపాయలు ఇచ్చేసి రూపాయి ఉంచుకో అని చెప్తాం కదా టీ షాప్. ఇది అంతే, 4 రూపాయలు పాసిబుల్ కాదు. అట్లా అని వీనికి సపరేట్ గా రోల్ క్రియేట్ చేయాలంటే నో, దట్ ఈస్ అ టోటలీ అ బ్లండర్. సో ఎప్పుడైనా రియల్ టైంలో మనకు యూజర్ కి ఒక యాక్సెస్ మిస్ అవుతుంది అంటే ఆ యాక్సెస్ కే సపరేట్ రోల్ ఉండదు. ఆ యాక్సెస్ తో పాటు వాడికి వేరే యాక్సెస్ కూడా ఉంటది. అంటే టు కంప్లీట్ ఎ టాస్క్ రూల్స్ అని ఏమంటాం? టు కంప్లీట్ ఎ టాస్క్ వీ నీడ్ సచ్ సెట్ ఆఫ్ ఆథరైజేషన్స్. సో ఈ ఉన్న 8 రోల్లో రోల్ బై రోలు వెళ్ళాల్సిందే. సప్న ఇడికి పోతా, SUGR ఉంది, నేను 4 ఉన్నాయి, ముందు బయటకు వస్తాను, ఓకే, దాని తర్వాత దీనికి వెళ్ళిపోతా. దీంట్లో ఏముంది? ఒక SU01 ఉంది, అమ్మ కాసేపు పక్కన పెడతా, ఐఎమ్ హ్యాపీ, అమ్మ దొరికిందిరా బాబు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కాసేపు, ఇది చూస్తా. ఎందుకంటే దీంట్లో కరెక్ట్ నా టార్గెట్ ఏమంటే సెకండ్ అటెంప్ట్ కే దొరికిపోయింది కదా, ఓన్లీ SU01 ఉంది, ఇది యూజర్స్ ఉంది, చలో బై ఇది వేసుకొని చెప్పేస్తా ఇమీడియట్ గా, డన్ డీల్. ఫెయిర్ ఎనఫ్. ఎనీ క్వశ్చన్స్ ఇమేజిన్? అర్థమైందన్నా. ఒకవేళ చాలా రోల్స్ వస్తే కూడా ఇంతేనా? ఇంకా అంతే. ఇంకొక రోల్లో కూడా అదే ఉంది కదా, లాస్ట్ బట్ 1, దాంట్లో కూడా ఒకటే ఉంటది. అప్పుడు నేను క్రియేట్ చేసిన బయట ఏది కాదు, ఏదన్నా ఇచ్చుకో, గుర్తుపెట్టుకో. సిస్టంలో
ఒకే యాక్సెస్ తో 2 రోళ్ళు ఉండవు. ఈడ నేను టెస్ట్ డెమో కాబట్టి నీకు ఈడ కనబడ్డది. ఓకే, SU01 కి ఏడన్నా 2 రూల్స్ క్రియేట్ చేస్తారా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అడిగిన డౌట్ చెప్తాం. డీబగ్ 02 ఒక రోల్ ఉంది, డీబగ్ 02 తోటి ఇంకో రూల్ క్రియేట్ చేస్తారా? చేయరు కదా, నాట్ పాసిబుల్. ఓకే, సో అదే అంటున్నా, అదే దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. డీబగ్ 02 యాక్టివిటీ ఓన్లీ ఒక్క రోల్లోనే ఉంది, ఓన్లీ దట్ యాక్టివిటీ, ఓన్లీ దట్ ఆథరైజేషన్ టు బి ప్రిసైజ్లీ. అదే ఆ సెట్ ఆఫ్ ఆథరైజేషన్ కోసం ఇంకోటి డబుల్ రోల్ ఎవ్వరు క్రియేట్ చేయరు. రియల్ టైం ఉంది అంటే యూ హ్యావ్ టు రిమూవ్ దట్ రోల్, అంతే కదా. సెక్యూరిటీ అడ్మిన్ రోల్ 2 పెడతారా? పెట్టరు కదా, as simple as that. So as Arvind said rightly, we have to recommend a role that is giving the required access. If not possible, along with that we have to choose a role that is giving the least access. Ardhamaindi kada? All right, so any questions on this? హిమజా చెప్పు. 30 రోజులు వస్తే 30 రోజులు విజిట్ చేయాల్సిందే, ఆప్షన్ లేదు. ఓకేనా? ఎందుకంటే రోజు వచ్చే ఇష్యూస్ ఇది అన్ని తెలుసుకుంటే డైరెక్ట్ గా యూ కెన్ రికమెండ్ దట్ రోల్, నాట్ పాసిబుల్. కానీ ఒక ఫ్రెష్ సిస్టమ్ ఇచ్చి నాకు అప్పుడే సరే మీ ప్రాజెక్టే ఉంది, నన్ను పిలిచి ఈ ఇష్యూ ఉంది, ఏ రోల్ రికమెండ్ చేయమంటారంటే దిస్ ఈస్ ద ఓన్లీ వే ఐ విల్ గో. యా, సో అదే అన్నా కదా, ఇంతకుముందు MM0కి స్ట్రేట్ అవే ఒకటే రోల్ వచ్చింది, నాకు పంచాయతీ లేదు. ఆ సింగపూర్ యూజరు, ఆడికి కూడా ఇంతకుముందు సింగపూర్ రోల్స్ ఉన్నాయి, నేను జీ ఇచ్చేస్తా. ఇట్ డిపెండ్స్ నౌ, MM రోల్స్ కావాలి, MM01 మిస్ అయింది అనుకున్నాం కాసేపు, స్ట్రేట్ అవే MM రోల్స్ ఏమున్నాయి, ఫుల్ యాక్సెస్ అవుతుంది. బట్ ఐడియలీ ఈ ఎక్స్టెన్షన్స్ అనేవి వాడటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏ రోల్స్ ఉన్నాయి, డిస్ప్లే రోల్స్ ఉన్నాయా? సపోజ్ MM03 అనుకున్నాం, యా వస్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పొద్దున్న లేస్తే దీని చుట్టే నడుస్తుంది, రోల్స్ బై కాంప్లెక్స్ సెలెక్షన్ క్రైటీరియా పంచాయత్. ఇన్ని రోల్స్ ఉందా చూసారా, ఈడ కూడా చేసాడు MM డిస్ప్లే, యా స్ట్రేట్ అవే రైట్ ఐ విల్ గో దిస్ రోల్. అసలు ఈ రోల్ ఇన్కంప్లీట్ ఉంది, కాసేపు పక్కన ఉందాం. రియల్ టైమ్ లో ఈ జీరోస్ ఇలా ఉండవు. జస్ట్ టెల్లింగ్ యు డిస్ప్లే మెటీరియల్ అనుకున్నా శ్రీకాంత్ క్రియేట్ చేసిందని. MM0కి మనం MM01 02 తిరుగుతుంది కదా పంచాయతీ. ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ ఇట్. ఇది మనం చేసింది కదా MM01 టాప్. ఇదేంది, ఇక్కడ MM03 ఉంది, ఫైన్. ఫనీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇక్కడ MM03 ఉంది, రెండిట్లో MM03 ఉంది కదా. సో రెండిట్లో MM03 ఉంది, కానీ లోపల పంచాయతీ ఏముంది, మనకు కావలసినది సింగపూర్ రోలా, బెంగళూరు రోలా, వాట్ ఎవర్ లోపల చూసుకుంటాం. ఫర్దర్ గా ఏంది, బేస్డ్ ఆన్ ఇదే కదా, బేస్డ్ ఆన్ కంపెనీ కోడ్, కంట్రోలింగ్ ఏరియా, దీన్ని బట్టే కదా. అందుకే అన్నాను, మనం సెలెక్షన్ క్రైటీరియాలో ఇచ్చేటప్పుడే మనం ఆ యూజర్ బిలాంగ్స్ టు విచ్ రీజియన్. సపోజ్ ఈ 2 రోల్స్ వచ్చినాయి అనుకున్నాం, ఐ మీన్ లైక్ మేబీ టు అన్ ఎక్స్టెంట్ యువర్ క్వశ్చన్ కుడ్ బి రైట్. ఈ రెండిట్లో సేమ్ ఒకటే ట్రాన్సాక్షన్ ఉంది, కానీ మనకు కావలసిన ఫీల్డ్ వాల్యూస్ ఉంటాయి కదా, ఐ మీన్ ఆర్గ్ వాల్యూస్. ఈ ఆర్గ్ వాల్యూస్ మనకు కావలసిన ఏ రోల్లో ఉన్నాయో చూసుకొని ఆ రోల్ ఇచ్చేస్తాం. కానీ నేనేమంటున్నానంటే ఆ యూజర్ కి మిస్ అయినప్పుడే ఆ యూజర్ ఏ రీజన్ వాడికి ఉన్న రోల్స్ ఏ రీజన్ కి సంబంధించినవి అని మనం క్లియర్ గా తెలుసుకుంటే మన సెలెక్షన్ కూడా SUM లో మనం ఇచ్చే సెలెక్షన్ కూడా G స్టార్ జనరల్ గా ఇఫ్ ఇట్ ఈస్ UK రైట్, UK ఇలా ఇస్తాం అనమాట. మేము ఇలా సర్చ్ చేస్తాను నేనైతే, దిస్ ఈస్ ఇంపాక్ట్, ఏం రోల్స్ లేవు. నెక్స్ట్ ఏమనుకుంటాం, అసలు G స్టార్ రూల్స్ ఏమైనా ఉన్నాయా పర్టికులర్ దానికి, ఇన్ని ఉన్నాయి. అప్పుడు చూస్తా బెంగళూరుకు ఉంది కానీ చెన్నైకి లేదు. అప్పుడు నేను ఎమ్మటే చెన్నైకి లేదు కానీ బెంగళూరు తీస్తే తప్పు కదా, ఎమ్మటే నేను వాడికి రీచ్ అవుతా, ఎవరికి మన MM టీమోన్కి పింగ్ చేస్తా. లీడ్ ఓడు ఉంటాడు కదా,
వాడికి పింగ్ చేసి, రాజా ఇప్పుడు యూజర్ వచ్చేసి ఈ యాక్సెస్ మిస్ అవుతుండ్రు, కానీ ఈ యాక్సెస్ ఓన్లీ బెంగళూరుకు ఉంది, చెన్నైకి లేదు, సో ఏంటి పరిస్థితి? అవునా, అది మాకేంది, చెన్నైకి ఎందుకు లేదు, మాకేం తెలుసు అంటారు. ఎందుకంటే ఫస్ట్ గా ప్రాపర్ కన్సల్టెంట్ ఉంటే వేరే ఉంటది, కానీ మోస్ట్లీ ఈ టుంబి కన్సల్టెంట్స్ ఉంటారు కదా టీమ్ లో. దిస్ ఈస్ హౌ యూ గ్రో సీరియస్. ఎందుకంటే ఊరికి అడ్డగోలుగా పని చేసుకుంటూ పోతే యూ నెవర్ రీచ్ యువర్ డెస్టినేషన్స్ ఆర్ టార్గెట్. యూ హ్యావ్ టు గ్రో. It doesn't matter your work for 2 years or 1 year or 15 years also. People do not know how to follow and how standard and best practices work. You will not go nowhere. అందుకే చెప్పినా కదా, 10 ఏళ్ళు 12 ఏళ్ళు వాళ్ళు కూడా రియల్ టైమ్ లో చేసిన వాళ్ళు వస్తూ ఉంటారు. మీ ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నారు, అదే కదా. 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా క్రాక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నెల రోజులు ట్రైనింగ్ తీసుకొని కూడా క్రాక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ how you are going in that perspective of cracking an interview and practicing. So చెన్నైకి లేదు రోలు, ఏం చేస్తాం మనం? బెంగళూరు దియ్యం కదా, ఎంఎంఓడికి చెప్పేస్తాం, యూజర్ కూడా చెప్పేస్తాం, బాబు ఈ రోల్ లేదు. అట్లా నాకు కావాలి అంటే నువ్వు వాడు తన్నుకోండి, నేను కావాలి సెక్యూరిటీ కన్సల్టెంట్, వాడు చేయమంటే నేను ఒకటి చేసి పెడతా, ఇదైతే పరిస్థితి అని క్లియర్గా చెప్తాం. లెట్ హిమ్ ఎస్కలేట్, బికాస్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. అరే వాడు ఎస్కలేట్ చేస్తా అంటుంటారా, ఇప్పుడు ఏం చేయాలరా అని టెన్షన్ కాదు, అది మీకు సంబంధించిన ఇష్యూ కాదు. ఆల్ రైట్, ఇది చాలా మంది పానిక్ అవుతారు, అరే ఏం రోల్ లేదు. ఎందుకంటే కొన్ని సినారియోల్లో వాడి మిస్సింగ్ యాక్సెస్ కి ఏ రోల్ రాదు, రానప్పుడు ఇంకేముంటది, లేదన్నట్టే కదా. అది డిరైవ్ రోల్ మనం 4 కంట్రీస్ కి డిరైవ్ చేసాము, వాడికి ఇంకో అంటే వాడికి వచ్చిన మిస్సింగ్ ఆథరైజేషన్. డిరైవ్ రూల్స్ ఎందుకు క్రియేట్ చేస్తాను చెప్పు, బేసిక్ గా ఆర్గ్ వాల్యూస్ కదా. సరే వాడు ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిండు, కంపెనీ కోడ్ 1000 కి పని చేస్తోంది, 2000 కి ట్రై చేసిండు పని చేసింది, 3000 కి ట్రై చేసిండు పని చేసింది, వాడు 7000 కి ట్రై చేసిండు పని చేయలే కదా. సో మీరు 7000 కి ట్రై చేసిన తర్వాత వాడు SU53 పంపించిండు మీకు, ఈజ్ మిస్సింగ్ కంపెనీ కోడ్ 7000. You will try to find out a role. Sorry, it is not there. అరే ఏం రోల్ లేదు అని వాడికి చెప్పొచ్చా? 7000 అసలు కంపెనీ కోడ్ ఉందా లేదా అనేది మీరు వెతుకుతారా? ఎంఎం టీం వాళ్ళని అడుగుతారా? ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ ఎట్ ది ఇష్యూ ఎట్ దట్ పాయింట్ ఇన్ టైం కదా. అసలు 7000 కంపెనీ కోడే సిస్టమ్ లో అది ఇప్పటివరకు లైవే అవ్వలేదు, అసలు అది లేదబ్బా. లేనప్పుడు నీకు ఎట్లా వస్తుంది? SU01 లో ఎగ్జిస్ట్ అయిన యూజర్ డేటా ఇచ్చి డిస్ప్లే కొడితే నీకు వస్తుంది. అదే ఎల్ఐపులే నేమ్ ఇచ్చినావు, డిస్ప్లే కొడితే వస్తుంది, ఆ యూజర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనే కదా. సో ఇక్కడ 7000 లేనప్పుడు వాడు 7000 కి ట్రై చేస్తే వాడికి ఎర్రరే వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు, నేను 7000 కి క్రియేట్ చేద్దాం ట్రై చేస్తున్నా, నాకు ఇష్యూస్ వస్తా ఉన్నాయి, ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్ అంటాం. మనం బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఫస్ట్ మనం SU53 నీట్ గా తీసి వాడిని అడుగుతాం, వచ్చిందా? వచ్చింది. రోల్స్ వచ్చినాయా? రాలేదు. ఎందుకంటే 7000 అసలు పిక్చర్ లేదు, దానికి రోల్స్ ఎందుకు ఉంటాయి? ఉండవు. సో అప్పుడు వాడిని అడుగుతాం, బస్ దెర్ ఇస్ నో రోల్ ఫర్ 7000. అప్పుడు ఏమమ్మని అడుగుతాం, అరే 7000 ఎందుకు ట్రై చేస్తున్నాడు? ఫ్రంట్లా మనకు ఉన్నది 3000 4000 కదా, 7000 అసలు పిక్చర్ లేదు అని అంటే అప్పుడు నువ్వన్నా చెప్పొచ్చు, IMM-T1 కి టికెట్ ట్రాన్స్ఫర్ చేస్తే వాడైనా చెప్తాడు, బాస్ 7000 కంపెనీ కోడ్ ఇస్ ఇన్కరెక్ట్. బెటర్ ఏంటంటే ఇప్పుడు నేనైతే ఎంఎం టీం వాడికి ట్రాన్స్ఫర్ చేస్తాను, వాడు 7000 ట్రై చేస్తున్నట్ట, 7000 కంపెనీ కోడ్కి అయితే సో ఫార్ రోల్స్ లేవు. అంటే సో ఫార్ లేవు అంటే దాని అర్థం ఏంది? ఇప్పటి వరకు 7000 కంపెనీ కోడ్ ఎవడు వాడలేదు, ఇదేంది పంచాయతీ, మళ్ళీ యూజర్ అడుగుతుందని చెప్పేసి మనం ఎంఎం టీం మనకి ఇస్తాం. వాడప్పుడు యూజర్ కి కమ్యూనికేట్ చేస్తాడు, బాస్ యు ఆర్ సపోజ్ టు ట్రై ఓన్లీ అంటిల్ 4000, 7000 ఈస్ నాట్ ఇన్ స్కోప్ యట్, సో క్లోజింగ్ దిస్ టికెట్ అని వాడు క్లోజ్ చేసుకుంటాడు. దిస్ ఈజ్ హౌ you have to work, because your area you should be strong enough and you should be technically thorough enough, process wise also thorough enough, technically strong enough to communicate to the user saying that boss this is the issue, this is how it works. If that is not your issue, obviously you need to transfer to that respective team. So basic ga MM03 అంటే MM చెప్పినా కదా, ఒక ట్రాన్సాక్షన్స్ మాడ్యూల్స్ ఎట్లా తెలుస్తాయి మనకు బేస్డ్ ఆన్ ది ట్రాన్సాక్షన్ డిస్క్రిప్షన్, రైట్? అంతే కదా. సో FI ట్రాన్సాక్షన్స్ FI తో స్టార్ట్ అవుతాయి కదా, అది బేసిక్ అండర్స్టాండింగ్.
ఆబ్జెక్ట్ కూడా ఎంఎం ఆబ్జెక్ట్ ఎట్లా స్టార్ట్ అయితే ఎంతో స్టార్ట్ అయితే, ఫైనాన్స్ ఎఫ్ తో స్టార్ట్ అయితే, సేల్స్ వితో స్టార్ట్ అయితే, అలా బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే ఈ ఇష్యూ ఏ టీమ్ కి సంబంధించింది. సపోజ్ ఒక యూజర్ వస్తాడు, నేను FK02లో ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ బట్ నాకు అక్కడ ఏం ఆప్షన్స్ రావట్లేదు అంటాడు. మనం SU53 వస్తేనే మన పంచాయతీ, దో ఇట్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఇష్యూ, అన్లెస్ అంటిల్ యు ప్రూవ్ దట్ దేర్ ఈస్ సమ్ మిస్సింగ్ ఆథరైజేషన్, ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ స్కోప్. అంతే కదా. సో మన లాస్ ఉంటాయి కదా, అన్లెస్ అంటిల్ యు ఆర్ ప్రూవెన్ యు ఆర్ నాట్ గిల్టీ, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్. సో సంబడి హ్యాస్ టు ప్రూవ్ ఎస్ దిస్ ఈస్ అన్ ఆథరైజేషన్ ఇష్యూ అనేది ప్రూవ్ చేస్తేనే అది మనం హ్యాండిల్ చేస్తాం. మనం మన లోకల్ టీంలలో చూస్తుంటాం, మన టిపికల్ ఇండియన్ కన్సల్టెంట్స్ ఎట్లా ఉంటారు, అరే బేసిస్ పంచాయతీ కాదు అబ్బా పంచాయతీ, ఎవరిది నా తోసే సెక్యూరిటీకి. నో, there should be a substantial evidence. If I am a lead, I will definitely say stop boss. I'll argue or challenge with anybody unless until you have a substantial evidence. Please do not transfer the tickets to us. ఫస్ట్ ఇన్స్టెన్స్ లో నాకు వస్తే ఏం చేస్తా, ముందు నేను బేసిక్ థింగ్స్ చెక్ చేసి, బాస్ దిస్ ఈస్ నోవేర్ రిలేటెడ్ టు ఆథరైజేషన్స్ అండ్ రోల్స్ ఇష్యూ, ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్, ప్రౌడ్ టు ద అప్రాప్రియేట్ టీమ్ అని హెల్ప్ చేసుకొని చేస్తాను. ఎందుకంటే వాడు కూడా జీతం తీసుకుంటుండే, వానికి తెలవాలి. వాడు పూసంగానే ఇప్పుడు SAP ఇష్యూ అనగానే వాళ్ళు మనకు తోచేస్తూ ఉంటారు. దే ఆర్ నాట్ సో ఎక్స్పర్ట్స్ ఆన్ దట్, రైట్? సో నథింగ్ రాంగ్, స్టిల్ యాజ్ ఇట్ ఈస్ కమింగ్ టు యువర్ క్యూ, అడ్రస్ ఇట్ వెరీ ప్రాపర్లీ. చెప్పాను కదా, ఎవరైనా అడ్రస్ అడిగితే నాకు సంబంధం లేదని చెప్పకుండా కొంచెం పద్ధతిగా మన తరవ చెక్ మనం చేసి వాళ్ళకు రౌట్ చేయాలి. అది పద్ధతి అనమాట. ఊరికే వచ్చింది కదా వాణిని కాలు పట్టుకొని సాల్వ్ చేయండి అంటే దట్ ఈస్ నాట్ ద రైట్ ప్రాసెస్. క్లియర్ on this SU53s and finding out roles. ఇది ఇట్లా ఓన్లీ SU53 ఫైండింగ్ అవుట్ రోల్స్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటా పోతే 10 రోజులు చెప్పొచ్చండి. వెన్ యూ డోంట్ ప్రాక్టీస్ యు ఆర్ నోవేర్ ఆన్ దిస్ పార్ట్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ కంప్లీట్ ECC? you have 8 minutes. 9:50 we will close. If you don't have any questions, we will close in a minute. బట్ ECCలో మీకు ఇంకేమన్నా క్వైరీస్ ఉన్నాయా, ఇష్యూస్ అంటే ఏమైనా టాపిక్స్ ఉంటే రేపు డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఐ మిస్ ఎనీథింగ్ ఆర్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు నో ఎనీథింగ్, యా ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ డిడ్ నాట్ మిస్ ఎనీథింగ్. అన్న కాస్ట్ సెంటర్స్ చెప్తారా, ఎట్లా ఫైండ్ చేయాలి? ఇష్యూస్ కాస్ట్ సెంటర్ లా, కాస్ట్ సెంటర్ పైన కొన్నిసార్లు SU53 ఇస్తారు, కానీ ఆ వాల్యూస్ చాలా ఎక్కువ వస్తాయి. రిలేటెడ్ రోల్ ఎగ్జాక్ట్ ఎలా పిక్ చేయాలో తెలియదు, ఎన్ని ఇచ్చిన యాక్సెస్ రావట్లే అంటారు. అంటే రియల్ టైమ్ లో ఫేస్ చేస్తాం, అది ఎగ్జాక్ట్ గా కాస్ట్ సెంటర్ వాల్యూతో ఎగ్జిస్టింగ్ రోల్ పుల్ చేయడం తెలియదు. ఓకే, రేపు చూద్దాం అది. యా, ఇట్స్ ఎ గుడ్ ఆస్క్. బేసిక్ గా చూద్దాం రేపు. కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ లో ఒక 3 ఆప్షన్స్ ఉంటాయి పైన విండోలో. అది సింగిల్ వాల్యూ ఇవ్వడానికి ఉండదు. యా, మోస్ట్లీ విల్ సీ విత్ ది COOM రెస్పాన్సిబిలిటీ ఏరియా అని ఉంటుంది కదా, దట్స్ ద కీ థింగ్. దాని కింద రెస్పేరియా అని సంథింగ్ వస్తుంది. కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ ఎలా ఉంటుందంటే, జనరల్ గా ఈ సేల్స్ వాళ్ళతో కూర్చొని డీటెయిల్ గా అదొక హైరార్కీ ఉంటది అనమాట. ఈ రెస్పాన్సిబిలిటీ ఏరియా, మీరు BI లో ఉన్నారు కాబట్టి ఎనీవే వి ఆర్ గోయింగ్ టు కవర్ దట్. BI లో ఇన్ఫో ఏరియా కింద ఇన్ఫో క్యూబ్ కింద రిపోర్ట్స్ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, కాస్ట్ సెంటర్ కింద మళ్ళీ ఒక COM రెస్పాన్సిబిలిటీ ఏరియా, దాని కింద కొన్ని న్యూమరిక్ నెంబర్స్ ఉంటాయి. జనరల్ గా K_PCA ఎస్ దట్స్ అ గుడ్ ఆస్క్. బేసికలీ వీ కెన్ డిస్కస్ దట్, ఎందుకంటే అది పెద్ద సపరేట్ పంచాయతీ. బట్ టు అవర్ లెవెల్, యాజ్ యూ హావ్ ఆస్క్డ్, వీ కెన్ discuss that for 10 to 15 minutes tomorrow with that particular examples. అన్ని వీటికి రావు. ఎస్పెషల్లీ మీరు చెప్పినాం కదా, S_ALR రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఈ సేల్స్, ఫైనాన్స్, కొన్ని ఫైనాన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, కొన్ని సేల్స్ రిపోర్ట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ వాటికి ఈ పిక్చర్ లోకి వస్తాయి. అట్లా వస్తే మేము రోల్ చేయాలి అనుకుంటున్నాం అవి చూసి. యా, ఎందుకంటే నువ్వు రోల్ చేంజెస్ చేసావు కదా, ఏది వచ్చినా రోల్ చేంజెస్ చేసేవాడు, తప్పు నీది కాదు. కాదన్న, రోల్ వచ్చేది కాదు, వాళ్ళు అనేటోళ్ళు క్రియేట్ చేయాలి వాళ్ళని. లేదు, అక్కడ మిస్ అయిన వాల్యూ కంప్లీట్ గా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ముందు 2 ఎక్స్టెన్షన్స్ తీసేయాలి,
అది ముందర ఇవ్వాలి, ముందర బ్రాక్లు ఇవ్వాలి. మీరు ఎప్పుడైనా దాన్ని ఎడిట్ చేయడానికి ట్రై చేస్తే కూడా అంత ఈజీ కాదు. ఇట్స్ వెరీ ట్రిక్కీ. సో అందుకని కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ హైరార్కీ మొత్తం అర్థం కావాలి. సో నాకు కూడా ఇదే కన్ఫ్యూషన్ ఉండేది. సో ఒక 10 years బ్యాక్ ఉన్నప్పుడు నాకు అర్థం కాకపోయింది. వాడు ఏదో అంటాడు, ఏందరా ఈ నెంబర్లు ఏంది, పంచాయతీలు ఏంది, అవి కొన్ని వేలు ఉంటాయి కాస్ట్ సెంటర్లు నెంబర్లు. అవి 301572 ఇట్లా 8 digits నుంచి 12 digits వరకు ఉంటాయి. ఐడియల్ గా 8 digits ఉంటాయి జనరల్ గా. ఈ 8 digits పెడితే ఒక రోల్ వచ్చేది కాదు, ఎప్పుడు ఒకటే రోల్ వచ్చేది. ఏంద్రా ఈ పంచాయతీ అని అప్పుడు ఒక సేల్స్ వాళ్ళతో కూర్చొని, అరే అసలు ఈ పంచాయతీ చెప్పంటే వాడు కొన్ని స్క్రీన్లు చూపించాడు. వాళ్ళు ఎలా డిఫైన్ చేసుకుంటారు, ఆ రేంజెస్ ఎలా తీసుకుంటారు, మనం రోల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేస్తాం అనేది. జనరల్ గా మీరు చూడండి, ఈ బడ్జెట్ రిపోర్ట్స్ అంటాం, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, బడ్జెట్ రిపోర్ట్, సపరేట్ సెట్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా కొత్త ఇంప్లిమెంటేషన్కి వెళ్ళినప్పుడు ఇది ఒక సపరేట్ టాపిక్ తెలుసా. రిపోర్టింగ్ లో, బడ్జెట్ రిపోర్ట్స్ లో, ఫైనాన్స్ రిపోర్ట్స్ లో, సేల్స్ రిపోర్ట్స్ లో డిజైనింగ్ రూల్స్ ఫర్ కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇది వెరీ కీ థింగ్. ఇది ఒక సపరేట్ ఏరియా కింద అడ్రస్ చేసి చేయాల్సి ఉంటుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వెన్ యూ నో. తెలియకపోతే ఏమైతుంది, చాయ్ పెట్టుడు కూడా కష్టమవుతుంది. తెలిస్తే వీ కెన్ డూ ఎనీ డిష్, రైట్? సో ఎస్, ఆ లాజిక్ ఎప్పుడు బ్రేక్ చేయాలి. వీ షుడ్ నాట్ బ్లైండ్లీ గో అండ్ వర్క్. దట్స్ వై ఆల్వేస్ టెల్, 1 year లో మనం కావాల్సినంత నేర్చుకోవచ్చు. మన ఎదురుగా సిస్టమ్ ఉంది. సో నువ్వు ఏం కావాలంటే అది సిస్టమ్ అడగొచ్చు, అంతే కదా. ఊరికి మనం 10 ఏళ్ళు కూడా మహేష్ బాబుని దూరం నుంచి చూస్తే ఏముంటుంది. మనకు మహేష్ బాబు ఒక సంవత్సరం మనతో రూమ్మేట్ అయితే మనం ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు, ఆయన నుంచి ఎన్ని విషయాలు అడగొచ్చు. Guys, you are already working in the system, right? You have got a beautiful opportunity, live opportunity ఉంది. మీరు ఎంత అంటే అంత నేర్చుకోవచ్చు. బ్రేక్ ద లాజిక్. డోంట్ ఆల్వేస్ అంటాం కదా, ఎంసెట్ కి ఐఐటికి తేడా ఉంటుంది. ఎంసెట్ ఇదే టిక్ మార్కులు పెట్టినట్టు, టికెట్ రిజాల్వ్ అయింది, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. అబ్బా ఇవాళ మస్తు టికెట్ చేసినారు, 10 చేసిన. ఎందుకు మొక్క మీద కొట్టుకుని ఎందుకు ఆ 10 టికెట్? యూ ఈవెన్ డూ 1 ticket అండ్ ఐఐటి వాడు ఏం చేస్తాడు, ఆ ఒక్క టికెట్ కూడా ఎందుకు వచ్చింది వీనికి సమస్య, అసలు ఒక్క నిమిషం ఆగు, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఇది రాకుండా ఏం చేయాలి, ఇది ఆలోచన. దిస్ ఇస్ బేసికలీ అనలిటికల్ థింకింగ్ కదా, ఇద్దరికి అదే తేడా. సో ఆ పిల్లలు అనలిటికల్ థింకింగ్ సైడ్ వెళ్తే, బీయింగ్ ఎ టెక్కీ అంటాం కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి టెక్కీకి చాలా తేడా ఉంటుంది. ఎవ్రీబడి ఇస్ నాట్ ఎ వైట్ కాలర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, రైట్? So techie has to analyze the issue as why this issue is repeatedly coming. Process improvements antam. This is how you come up with. Yeah, meeku ade antunna. Ideal ga any person who has got a chance to get into a project for 3 to 4 months should know everything. Adi ideal time. Kada? So yes, idi rep discuss chesdam. If no questions for today, we'll close it. బట్ ఇది రేపు కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ రేపు చూద్దాం. టు ద ఎక్స్టెంట్ వాట్ ఐ నో. టోటల్ గా అంటే దీని హైరార్కీ, పంచాయతీ